దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తూ యెరూషలేము ప్రార్థనా మందిరములో దేవుడు మరి ఒక నూతన మాసాన్ని మనకు అనుగ్రహించి సెప్టెంబర్ మాసము మొదట పరిశుద్ధ పునరుద్ధాన దినముగా దేవుని ఆరాధించి సేవించడానికి, దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి మరి సమీపస్తులేమి దూరస్తులేమి యూట్యూబ్ ద్వారా ఎందరైతే దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారో క్రీస్తునందు నిలిచి ఫలించాలని కోరుకుంటూ దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయ భాగము మొదటి 3 వచన భాగములను చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనును దుఃఖించు వారికి విలాస వస్త్రము ధరింపచేయుటకును, భూదండకు ప్రతిగా బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వరించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలని ప్రార్థించేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడము అనువాడము, భూత వర్తమాన భవిష్యత్ కాలములకు ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడము, నిజముగా మేము మొరపెట్టిన సమయమున ప్రభువా మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఆదరించి బలపరిచి రక్షించే దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడవైనా మా విమోచకుడు సజీవుడు, కెరాపుల మహిమ చేతను సరాపుల స్థుతుల చేతను కోట్ల కొలది దూత గణముల మధ్య నిత్యం మానక రేంబాలు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచు స్తోత్రింపబడుచున్న వారైనప్పటికీ ప్రభువా నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయక నీ కృపాసనములో నుండి సమయోచితమైన సహాయము చేత ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా విడిపించి రక్షించుటకు, శోధనలో ఉన్న వారిని తప్పించుటకు, ఆదరణ లేని వారిని ఆదరించి ధైర్యపరిచి బలపరచుటకు శక్తి కలిగిన తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నాం. లోక పాప శాపములో నశించిపోకున్నట్లుగా సమస్త విధమైన దుర్నీతి నుండి మమ్మల్ని రక్షించి విమోచించి నాయన నీ రాజ్యమునకు వారసులుగా నా తండ్రి నీ అమూల్యమైన రక్తము చేతనైనా మమ్మల్ని నా తండ్రి విలువ పెట్టుకొని ఏర్పరచుకుని నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. నీ కృప చేత ఏర్పరచబడినటువంటి సంతతి వారముగా నీ రాకడ పర్యంతము నిందారహితులమై పరిశుద్ధమైన జనముగా జీవించడానికి నువ్వు మా కొరకు సిద్ధపరిచిన అడుగు జాడలలో నైనా క్రిమెట్టుకు క్రీస్తును ధరించిన వారమైన తండ్రి నీ మార్గములు అనుసరించి నడుచుకోగలిగిన కృపాశక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. లేఖన భాగమును ధ్యానించుండగా పరిశుద్ధాత్మదేవ నీ సిలువ చాటు నీ దాస్యమైన మమ్మల్ని మరుగుపరిచిన మా ముఖాంతరములో నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడి సంఘాన్ని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి వర్ధలింప చేసి మహిమ పొంది నిత్య జీవ దయచేయమని యేసుక్రీస్తును అడిగి ప్రార్థించి అడిగినవన్నీ పొందినాము నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలండి. ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో గతించిన వారము ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసి ఉన్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయ భాగము మొదటి 3 వచన భాగములు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందు నిమిత్తమై అనుగ్రహింపబడి ఉన్నారో చెప్తూ, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎట్టి ఆత్మ ఉన్నది, ప్రభువు తండ్రి యొక్క దేవుడు ఎట్టి ఆత్మ చేత అభిషేకించి యేసు ప్రభువారిని పంపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అట్టి ఆత్మ చేత ఏమి చేయగలిగి ఉన్నారు? ప్రభువులో ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఆయన ఎలాగున దీనులకు స్వార్థమానం ప్రకటిస్తూ
నలిగిన వారిని దృఢపరుస్తూ, చెరలో ఉన్న వారిని విడిపిస్తూ, బందీగృహంలో ఉన్న వారికి విముక్తిని ప్రకటిస్తూ, మరి ఎవరైతే దేవుని సన్నిధిలో సియోనులో దుఃఖాక్రాంతులుగా ఉన్నారో వారికి సంతోషమును ఉత్సాహమును కలుగు చేస్తూ వారిని ఓదార్చే దేవుడిగా ఆయన ఉన్నారని మనము ఈ లేఖన భాగంలో రాసి ఉన్నారు. అంత మాత్రమే కాక ఈ యొక్క ఒక మాటని 3వ భాగంలో మనం ధ్యానించినాం. యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుడు నాటిన చెట్లగా ఈ యొక్క లేఖన భాగంలో గతించిన వారము దేవుడు నాటిన చెట్లు ఏంటి, అవి ఎలా ఏవి బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉన్నాయి, వాటి ఉపయోగం ఏంటి, అవి ఎందుకు ప్రభు వాటిని నాటి ఉన్నారు, వాటితో ప్రభు మనల్ని ఎందుకు పోల్చి అట్టివాడిగా ఉండాలని కోరుకుంటున్నారో ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయం చివరి 2 వాక్య భాగాలు దేవుడు తనను మహిమపరచుకోవడానికి, దేవుడు తనను మహిమపరచుకోవడానికి మరి కొన్ని చెట్లను దేవుడు తన తోటలో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మహిమపరుచుకునేటువంటి, దేవునికి మహిమ కలుగ చేసేటువంటి చెట్లు ఏంటి, వాటి ఉపయోగం ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు నాటిన చెట్లన్నీ కూడా మరి అవి వాటి ఫలాన్ని వాటి కాలంలో ఇస్తూ, అవి దేవుని యొక్క చిత్తాన్ని అవి నెరవేరుస్తూ, అది ఏ చెట్టైనా దేవుడు నాటిన ప్రతి చెట్టు దాని యొక్క ఫలాన్ని అది ఇస్తూ, అది దేవునికి కూడా దేవుని సన్నిధిలో ఉపయోగపడేటట్లుగా ఉన్నది. అలాగనే దేవుని బిడ్డలమైన మనము దేవుడి లోకంలో ఎందుకు మనల్ని పంపి ఉన్నారో ఆ చిత్తాన్ని మనము, ఆ ఫలాన్ని మనం ఇస్తూనే దేవుని మందిరములో మనం కనబడే వారంగా, దేవునికి వాడుకోవడానికి ఉపయోగపడే వారంగా, దేవుని మహిమ కొరకు ఏర్పరచబడిన వారంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అట్టి ఉద్దేశ క్రమంలో కొన్ని చెట్లను గురించి మరి గతించినటువంటి వారంలో మనము ధ్యానం చేస్తున్నాం. మరి దేవుడు నాటిన చెట్లలో, అవి దేవుడు నాటిన చెట్లు దేవుని యొక్క నదీ తీరంలో కానీ, లేకపోతే నీటి కాలువల యొద్ద కానీ, మరి ఆయన ఒక తోటలో కానీ నాటిన కొన్ని చెట్లను గురించి ధ్యానం చేసిన గతించిన పరిశుద్ధ దినమందు మరి దేవుని యొక్క నదీ తీరములో నాటబడిన, ఆయన తోటలో నాటబడిన అగరు చెట్లను గురించి, దేవదారు వృక్షములను గురించి, మరి దేవుడు నాటినటువంటి బాదాము వృక్షములను గురించి, మరి మస్తకి సింధూర మస్తకి వృక్షములను గురించి గతించిన వారంలో మనము ధ్యానం చేసినాం. ఇవన్నీ కూడా వేరు వేరు స్వభావము కలిగిన చెట్లు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అన్ని చెట్లు ఒకే రకంగా ఉండవు, అన్నిటికీ వాటి స్వభావాలు వేరు, వాటి యొక్క అవి ఎందుకు నిర్మితమైనవో వాటి ఉద్దేశాలు వేరు. అవి ఒకదానికి ఒక చెట్టుకి దాని ఫలాలకు కూడా ఏ విధమైనటువంటి సమరూపము లేదు. అయినప్పటికీ కూడా ఆ చెట్లన్నీ ఎక్కడ కలిసి ఉండగలవు, ఆ చెట్లన్నీ ఎక్కడ ఉండగలవు అంటే కనుక ఆ చెట్లన్నీ ఎక్కడ ఉంటాయంటేనంట దేవుని మందిరములో ఉంటాయంట. ఆ చెట్లన్నీ దేవుని మందిరములో అవి ప్రభువు యొక్క మహిమ నిమిత్తమై అవన్నీ కనబరచబడుతున్నాయి. ఈ రోజు నా ప్రియ దేవుని సంగమ, మనలో ఒకరి పోలిక లేకపోయినప్పటికీ, మనలో ఒకరికి పోలిక లేకపోయినప్పటికీ కూడా దేవుని ఏర్పరచుకున్నటువంటి, దేవుని నాటిన చెట్లమైతే మనము దేవుని కొరకు ఫలిస్తూనే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తూనే, మనం మళ్ళీ ఎక్కడ దేవునికి మందిరములో దేవునికి ఉపయోగపడే వారుగా, దేవుని వాడుకున్నటకు అర్హమైనటువంటి వారముగా మనం సిద్ధపడి ఉంటామన్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గతించిన వారములో మరి అగరు అనేటువంటి వృక్షాన్ని గురించి, అగరు చెట్లను గురించి ధ్యానం చేస్తూ అవి సువాసనకు సాదృశ్యముగా ఉన్నాయి. అగరు చెట్లు మరి దేని కొరకు దేవుడు నిర్మించున్నారంటే కనుక అవి పరిమళ వాసననిచ్చే చెట్లుగా, అంటే దేవుని సంఘమైన మనము క్రీస్తు సువాసనగా మనం ఉండాలి.
పౌలు గారు చెప్పినట్లుగా మనము నశించుచున్న వారి పట్లను, రక్షింపబడుచున్న వారి పట్లను మనం ఎలా ఉండాలి అంటే కనుక క్రీస్తు యొక్క పరిమళ వాసనగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయినది. దేవుని బిడ్డలమైన మనము మనకి ఎలా సువాసన, క్రీస్తు యొక్క సువాసన మనలో నుండి ఎలా వస్తుంది అంటే కనుక మన క్రియలను బట్టే ఆ సువాసన అనేది మనము ప్రభు యొక్క నేర్చుకునేటువంటి వాక్యము, ప్రభు మనకు మాదిరి చూపించినటువంటి ఆ మాదిరిని బట్టే మన క్రియలు అనేవి పరిమళ వాసనగా, సువాసనగా ప్రభు సన్నిధిలో కనబడతాయి. అవి అనేకులను ప్రభు యొద్దకు నడిపించేటువంటి మహిమ కలిగినటువంటి చెట్టు వంటిదిగా ఉన్నది. అలాగనే దేవదారు వృక్షములను గురించి ధ్యానం చేసినాం. ఈ దేవదారు వృక్షములు అవి తిన్నగా పెరిగేటువంటి స్వభావం కలిగినవి. అవి వంకర టింకరగా పెరగవు. ఎందుకు అంటే కనుక అవి ఆకాశం వైపు చూస్తూ ఆకాశాన్ని అంతటగా అవి తిన్నగా పెరుగుతాయట. అలాగనే దేవుని బిడ్డలమైన మనము రక్షింపబడిన నాటి మొదలుకొని నువ్వు అటు ఇటు చూడకుండా, దేవుని అందుకనంటాడు నువ్వు అటు ఇటు చూడొద్దు, నువ్వు అటు ఇటు తొలగిపోవద్దు, నరులను రాజులను ఆశ్రయించొద్దు, నువ్వు దేవుణ్ణి ఆధారంగా చూసుకోవడం నేర్చుకోవాలా. ఆ చెట్టు మనకి ఏమి నేర్పిస్తుంది అంటే కనుక దేవుణ్ణి ఆధారంగా చేసుకోవడం నేర్పిస్తుంది. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నటువంటి దేవదారు వృక్షం అంట చెట్లన్నిటిలో కంటే కూడా చాలా ఎత్తుగా పెరిగి ఆ చెట్టు యొక్క మ్రానులే దేవుని యొక్క మందిరమును కట్టడానికి వినియోగపరిచారంట. ఈ రోజున దేవుని మందిరములో నువ్వు వినియోగింపబడాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాడబడాలి అంటే కనుక నీవు కూడా ఏం చేయాలి అంటే కనుక దేవుని సన్నిధిలో మరి తిన్నగా పెరిగేటువంటి వ్యక్తిగా, తిన్నగా దేవుని ఆశ్రయం చేసుకొని దేవుని బిడలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో దేవుని ఆధారంగా, చాలా మంది దేవుని నమ్ముకొని రక్షింపబడినాక కూడా ఇంకా అటు ఇటు చూస్తుంటారు. అందరు మనుషులను, రాజులను, అధికారులను నమ్ముకుంటుంటారు. అలాంటి స్వభావాన్ని ఉంటే సరి చేసుకోవాలా. మూడవదిగా దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి బాదాము వృక్షముల వలె ఉండాలి. దేవుని బిడ్డలమైన మనలను దేవుడు ఎందుకు బాదాము వృక్షములతో మరి ఇర్మియా గారినే కానీ, మరి అహరోను కుటుంబీకులనే కానీ, లేవి సంతతి వారినే కానీ ఎందుకు దేవుడు కోరుకున్నారు అంటే కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డల జీవితాలలో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల జీవితాలలో బాదాము చెట్టు ఎలాగున చిగురు పెట్టి పువ్వు పూసి కాయను చూపించేది అంటే ఖచ్చితంగా ఈ మూడు అనేది దైవ జనాంగి ప్రతిష్ఠింపబడిన వారి జీవితంలో మనలో ఏముండాలి అంటే కనుక చిగురు అనేది ఉండాలా, పుష్పము అనేది ఉండాలా, మూడోది ఫలము అనేది కూడా మనలో కనబరచబడాల. ఈ మూడు రీతులుగా దేవుని యొక్క బిడ్డలు ప్రతిష్ఠింపబడిన వారు దేవుని కొరకు చిగురు పెట్టి, దేవుని కొరకు పుష్పించి, దేవుని కొరకు ఫలించే వారిగా ఉండాలి. అందుకొరకు బాదాము వృక్షంతో సమానంగా చూశారు. నాలుగవదిగా మరి మస్తకి వృక్షములను, సింధూర మస్తకి వృక్షములని కూడా పిలుస్తారు. ఈ సింధూర మస్తకి వృక్షములు మరి దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అంటే కనుక ఈ మస్తకి వృక్షము అనేది చాలా పెద్దగా చెట్టు. అంటే ఒక రకంగా మనలో చెప్పాలి అంటే ఇప్పటి కాలంలో ఒకప్పుడు మరి గౌరవుల దగ్గర మన ప్రాంతాల్లో రావి చెట్లు, మర్రి చెట్లు అని పిలిచేవాళ్ళు. అవి పెద్ద పెద్ద మ్రానులు కలిగి, ఊటలు కలిగి, ఓడలు కలిగి, ఆ ఊడలు కలిగి ఆ చెట్టు నీడనిస్తుంటే ఆ చెట్టు కింద ఇదివరకు రోజుల్లో గ్యాదరింగ్ అంతా ఎక్కడ జరిగేది, లేకపోతే ఒక మీటింగ్స్ జరిగాయి అంటే ఎక్కడంటే కనుక పలానా చెట్టున్న దగ్గరే అనేది. అలాగనే ఈ మస్తకి వృక్షము అనేది ఒకవైపు ఇది పరిమళ ద్రవ్యాల్లో వాడుతూనే ఈ యొక్క చెట్టంట చాలా ఇష్టం అంట. ఇజ్రాయేలు యూదా జనాంగానికి ఇష్టమైనటువంటి చెట్టుల్లో ఏది అంటే కనుక ఈ మస్తకి వృక్షం అంట. ఈ మస్తకి వృక్షము దగ్గరే మరి వారు ఏం చేశారు అంటే కనుక వారు న్యాయమైన తీర్పులను చేసేవాళ్ళు. ఈ సింధూర మస్తకి వృక్షము దగ్గరే వాళ్ళు నిబంధనలు చేసుకునేవాళ్ళు. ఏదైనా నిబంధన చేసినా కూడా మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే అక్కడ కూడా యెహోషువ గారు ఇజ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి, మీరు ఎవరిని సేవిస్తారో మీరు వారిని నిర్ణయించుకోమని, మరి వారి దగ్గర మాట్లాడేటప్పుడు వారు దేవుణ్ణి సేవిస్తామని నిబంధన చేసినప్పుడు మరి ఆ నిబంధన అంతా కూడా రాతి మీద గ్రహించి ఆ రాళ్ళలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అంటారంట, ఆ మస్తకి వృక్షం కింద పెట్టించేవారంట. సమర్పణ చేయాలి అన్నా కూడా, వాళ్ళు సమర్పణ చేయాలి అన్నా కూడా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కనుక ఈ మస్తకి వృక్షాన్ని వాడుకునేవారు. అంటే దేవుని యొక్క న్యాయమైన తీర్పునకు దేవుడే న్యాయాధిపతి అనడానికి, దేవుడే ఈ చెట్టులో ఉండి మనకి న్యాయం చేస్తాడు, మనతో నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు అనడానికి గుర్తుగా. అందుకని యాకోబు గారు బేతేలునకు వెళ్లే ముందు మరి ఆయన తన కుమార్తెలను భార్యను పిలిచి వారి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతా కూడా వారి చెవుల దగ్గర నుంచి వారి యొక్క దగ్గర నుంచి తొలిపించి అవన్నీ కూడా తీసుకెళ్లి ఎక్కడ పెట్టేశారు అంటే అపవిత్రమైనవన్నిటినీ కూడా ఆ మస్తకి వృక్షముల క్రిందనే పెట్టారు. ఆ మస్తకి వృక్షముల కిందనే కొన్నిసార్లు భక్తులైనటువంటి వారు తమ యొక్క మృతదేహాలను కూడా పాతి పెట్టి గుర్తుగా ఉంచుకున్నారంట. ఇలాంటి మస్తకి వృక్షాలే మరి ఇజ్రాయేల్ ప్రజల కంట ఇచ్చి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగంలో చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగంలో చూడండి, దేవుడు కూడా మాట్లాడుతూ ఆ చెట్టును గురించి ఎలాగ వ్రాయించి పెట్టినారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయ భాగము 29వ వచన భాగమును చదివితే, మీరు ఇచ్చి ఇచ్చిన మస్తకి వృక్షముల గురించి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎరగరు. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను ఆగదుమని. ఇక్కడ అన్నాడు, ఈ మస్తకి వృక్షమును గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చి ఇచ్చిన అంటే ఆ మస్తకి వృక్షము వారికి ఇంపైనది, అంటే వారికి ఒక సూచనగా ఉండేదంట. ఆ కాలంలో ప్రజలకు ఎలా ఉండేదంటే సూచనగా ఉండేదంట. ఆ మస్తకి వృక్షము గనక వీళ్ళు గనక ఇజ్రాయేల్ ప్రజలంట ఏదైనా అపరాధం చేస్తే ఈ చెట్టంట వెంటనే వాడిపోద్దంట, ఆకులు వాడి రాల్చేస్తుందంట. అందుకని అది అబద్ధాలు ఆడినా లేకపోతే అక్కడికి న్యాయమైన తీర్పు జరగకపోయినా ఆ చెట్టు అంట వెంటనే కూడా ఆకులు రాల్చేసి అది వాడిపోయినట్లు అయిపోయేదంట. అందుకని ఆ యొక్క గవనుల దగ్గర ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ప్రజలు కూర్చుంటూ ఉండేవాళ్ళంట. దేవుని బిడలమైన మనము కూడా అంటే ఇక్కడ ఏంటి, దీన్ని మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ 26వ వచన భాగంలో అంటాడు కదా, మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదును, ఆదిలోనున్నట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించును, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరి అనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చి నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. చాలండి. ఈ నీతి అను మస్తకి వృక్షము అనే దేవుడు పేరు పెట్టారంటే ఈ మస్తకి వృక్షము నీతి న్యాయానికి, ఈ మస్తకి వృక్షము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని యొక్క నీతి న్యాయమునకు అది సూచనగా దేవుడు నియమించినాడు. దేవుని బిడ్డలమైన మనము ఎలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఎలా మనల్ని కోరుకున్నాడు, ఎలా నాటి ఉన్నారంటే నీతి న్యాయము కలిగినటువంటి నమ్మకమైనటువంటి జనులుగా ఉండాలని, నీతి కలిగినటువంటి నమ్మకమైనటువంటి జనులుగా ఉండాలని, న్యాయాన్ని జరిగించేటువంటి జనులుగా ఉన్నట్టు కొరకు ఈ చెట్టును సూచనగా అంటే దేవుని బిడ్డలలో ఎటువంటి స్వభావం ఉండాలి అంటే కనుక నీతి న్యాయముతో కూడినటువంటి నమ్మకమైన స్వభావాన్ని దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. మరి ఇంకొక చెట్టు, ఖర్జూరపు చెట్టుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఖర్జూరపు చెట్టు కూడా నీతిమంతులకు సూచనగా ఉన్నది. మరి ఈ ఖర్జూరపు చెట్టు ఎలాగున ఆహారానికి, మరి ఖర్జూరపు చెట్టు దేనికి సూచనగా ఉన్నది అంటే కనుక ఆహారానికి సూచనగా ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో అంటే పరవాసులకు, పరదేశులో ఉన్నటువంటి, అందుకనే ప్రకటన గ్రంథము మరి 7వ అధ్యాయ భాగములో కూడా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయ భాగము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయ భాగము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయ భాగము 9వ వచన భాగమును చదివితే 7వ అధ్యాయము 9వ వచన భాగము, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి
వచ్చి ఎవడిని లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడదు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు పట్టుల చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిచాలండి. ఈ ఖర్జూరపు చెట్లతో దేవుడు నీతిమంతులను పోలుస్తున్నారు అంటే వారు ఎక్కడ ఉండబోతున్నారు? నీతిమంతులైన వారు మరి దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి మరి నిత్యజీవులకు వారు ప్రవేశించి దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు ఏం చేయబోతున్నారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ కొరకు స్తోత్రం అని ప్రకటించబోతున్నారు. ప్రియా దైవజనం, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఖర్జూరపు మొక్క వలె మొవ్వ వేసే వారికి ఉండాలి. ఖర్జూరపు మొక్క వలె మనం మొవ్వ వేయాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీవు ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేయబడాల. నీతిమంతురాలుగా చేయబడిన మీదట నీతిమంతుల కొరకు ఒక జాబితా ఉన్నది, నీతిమంతుల కొరకు ఒక పట్టిక ఉన్నది. ఆ పట్టికలో నీ పేరు లెక్కింపబడినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో మొదలుపెట్టాల. రాయబడిన నీ పేరు ఎన్నిటికీ తుడుపు పెట్టబడకుండా ఆ మనము నీతిమంతులుగా జీవించాలా. నీతిమంతులుగా మన మరణం వరకు కూడా మనం ఎలా ఉండాలి అంటే కనుక నీతిమంతులుగా ఉన్నప్పుడు మనలో దేవుని యొక్క పచ్చదనం, మనలో దేవుని యొక్క సారం, మనలో దేవుని యొక్క కార్యం కనబడుతుంది. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అలాగనే దేవుని సన్నిధిలో నువ్వే కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవరికైనా దేవుడు నిన్ను చూడడు. నీవు నీతిమంతుడుగా దేవుని సన్నిధిలో జీవించడాన్ని బట్టి ఆయన మహిమలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఆయన రారాజుగా పరిపాలన చేయనప్పుడు నువ్వు కూడా ఖర్జూరపు మట్టను చేతబట్టుకొని ఆయనకి ఏం చేస్తావంట? దేవుణ్ణి స్తుతించే గుంపులో, ఆయన మహిమలో నువ్వు కూడా ఆయన స్తుతించే వారిలో ఉంటావని అందుకని దేవుడు ఖర్జూరపు మొక్కను గురించి ధ్యానం చేయించారు. మరి ఇంకొన్ని వృక్షములను దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచన భాగమును చదివితే, నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంచి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరియు యెహోవా వాడను తన చేతితో రాసి ఇశ్రాయేలు మారు పేరు పెట్టుకొని చాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచన భాగమును మనము చూస్తున్నాం. ఈ యొక్క 4వ అధ్యాయ భాగములో నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి చెట్లను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎవరు అంటే కనుక, నాటబడిన చెట్లలో ఒక చెట్టును గురించి మాట్లాడుతూ నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజి చెట్లు గడ్డిలో మొలచినట్లుగా, ఈ యొక్క నివరంజి చెట్లు అనేవి వాటిని గురించి ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ ఏ చెట్లు కనపడుతున్నాయి అంటే నివరంజి చెట్లు కనబడుతున్నాయి. ఈ నివరంజి చెట్లు దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే కనుక దేవుడు మరి యాకోబు కొరకు పుట్టించబోయేటువంటి సంతానాన్ని, దేవుడు యాకోబు కొరకు పుట్టించబోయేటువంటి సంతానాన్ని గురించి వాగ్దానం చేస్తూ వారి మీద నా ఆత్మను ఉంచుతానని, ఆ ఆత్మను బట్టి వారు ఎలా ఉండబోతున్నారో చెప్తూ అంటున్నాడు కదా. వారు నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజి చెట్లతో దేవుడు పోలుస్తున్నాడు. ఈ నివరంజి చెట్లు దేని కొరకు ఉపయోగపడతాయి? ఈ నివరంజి చెట్లు దేనికి ఉపయోగపడతాయి అంటే, ఈ నివరంజి చెట్లతో నేనంట ఆ కాలంలో సితారా, తంబూరాలు చేయడానికంట దేంతో అంటే సితారాలు, ఈ యొక్క వస్తువులను దేవుని సన్నిధిలో వాయిద్యాలను తయారు చేయాలి అంటే ఆ వాయిద్యాలన్నీ కూడా దేనితో తయారు చేసేవారు అంటేనంట ఆ నివరంజి చెట్ల యొక్క కొమ్మలను నరికి తీసుకొచ్చి తయారు చేసేవాళ్ళట. అందుకని ప్రతి దేవుని నాటిన ప్రతి చెట్టు దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం ద్వారా అది ప్రయోజనాన్ని కలిగేసి
తప్పదంట. అందుకనే కీర్తనల భాగంలో ఈ నివారించే చెట్లని గురించి మాట్లాడుతూ చూడండి. కీర్తనల భాగంలో కీర్తనల భాగం 137వ దావీదు కీర్తన 137వ దావీదు కీర్తన 137వ దావీదు కీర్తన మొదటి వచన భాగం నుండి చదివితే, బబులోను నదుల యొద్ద కూర్చునినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నివరణ చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగునైన వారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిరి. సియోను కీర్తన ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిని. చాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి భక్తుడైన వారు రాస్తున్నారు, బబులోను నదుల వద్ద మేము కూర్చున్నప్పుడు మా సితారాలన్నీ దేనికి తగిలించారు? వారి సితారాలన్నీ కూడా ఎక్కడ వేలాడుతూ ఉన్నాయి అంటండి, నివరంజ చెట్లకు వేలాడదీశారంట. వాళ్ళ పిల్లల గురువులన్నీ కూడా ఎక్కడ కనపడుతున్నాయి అంట? ఆ చెట్ల మీద కనపడుతున్నాయి. అంటే బబులోను ప్రజలు వాళ్ళని ఎగతాళి చూస్తూ వాయిద్యాలు వాయించి మాకు సంతోషాన్ని పుట్టించమంటే వీళ్ళంట అంటే ఎందుకు ఈ మాట అనేది జ్ఞాపకం చేసుకున్నామంటే, నివరించే చెట్ల వల్ల ఉపయోగం ఏంటి? నివరించే చెట్లను దేవుడు దేని కొరకు కలుగు చేస్తున్నారంటే, మరి దేవుడు సన్నిధిలో వాడబడేటువంటి సితార, పిల్లల గ్రోవులు, మరి మొదలగు ఉపకరణములన్నీ కూడా ఈ యొక్క నివరించే చెట్ల వలన మరి నివరించే చెట్లలో నుండి వాటిని తయారు చేస్తారంట. అందుకొరకే దేవుని నాటిన చెట్లలో నీటి కాలువల వద్ద దేవునికి ఉపయోగపడే చెట్టుగా ఈ నివరించే చెట్లు దేవుడు కోరుకున్నాడు. ఈ నివరించే చెట్టు ఇంకా ఎక్కడ ఉన్నది అంటే కనుక చూడండి దేవుని పిల్లలారా, చూడండి లేవి కాండ భాగము, లేవి కాండము 23వ అధ్యాయము 40వ వచన భాగమును చదివితే, లేవి కాండము 23వ అధ్యాయము 40వ వచన భాగంలో మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నివరించే చెట్లు పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చాలుని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలోనికి అనేక చెట్లుండగా దేవుని సన్నిధిలో స్తుతించడానికి, ఉత్సహించడానికి ఏ చెట్లు కొమ్మలను నరుకున్నామన్నాడు దేవుడి సన్నిధి. అన్ని చెట్లు కనపడిన చెట్ల కొమ్మలను నరుకురమ్మంటున్నాడు ప్రభు. అన్ని చెట్లను నరుకురమ్మంటులా. ఒక ప్రత్యేక మీరు అడవిలోకి వెళ్ళండి, మీరు నదుల దగ్గరికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి ఫలానా చెట్టు కొమ్మలను మీరు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకురావాలి? ఈ యొక్క చెట్ల కొమ్మలన్నిటినీ కూడా మీరు ఎక్కడైతే మరి పర్ణశాల పండుగలు చేస్తారో, మీరు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించి సేవిస్తారో అక్కడికి ఏటేట మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క చెట్లలో చెప్తున్నాడు, కాలువల యొద్ద ఉండేటువంటి కాలువల దగ్గర ఉండేటువంటి నివరించే చెట్లు కొమ్మలను పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఏం చేయమంటున్నారు? ఉత్సహించమని. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉండడానికి, కట్టబడడానికి, దేవుని సన్నిధిలోనికి ఆగ్రానింపబడడానికి, దేవుని సన్నిధిలో అంగీకరింపబడడానికి ఈ యొక్క నివరించే చెట్టు అనేది అది దేవునికి మనుషులకు ఉపయోగపడుతుంది. దేవునికి ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. దేవుని సన్నిధిలో ఉంటుంది. చెట్టు స్థానం ఎక్కడ ఉందంటండి? దేవుని సన్నిధిలో. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు కూడా ఈ నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నివరించే చెట్టు వలె నిన్ను దేవుడు ఒక మహిమ కలిగినటువంటి పాత్రగా దేవుడు తన మహిమపరచుకోవాలి అంటే దేవుని నాటిన చెట్లలో ఒకదాని వంటిగా నువ్వు ఉండాలా. దేవుడు నాటిన చెట్లలో ఒకని వంటి వారుగా నువ్వు ఉండాలా. ఆ చెట్లలో నువ్వు ఉంటేనే నీవు గనక ఏ చెట్టయితే ఏదని నువ్వు గచ్చపదల్లాగా ఉంటే, బలురక్కసి చెట్లులాగా ఉంటే, ఒకవేళ నువ్వు ఏదో ఒక చెట్టును అనుకోను ముళ్ళ చెట్టులాగా ఉంటే, నేనేదో ఒక చెట్టులాగా ఉంటా పల్లేరు చెట్టులాగా నువ్వు ఉంటే, నేను ఏదో ఒక చెట్టులాగా ఉంటానని అరుహా వృక్షం లాగుంటే, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అరుహా వృక్షం కూడా ఇలా
ఉంచలేడంట. ఒకవేళ అవి కనబడితే అయ్యి ఆయన తోటలో కనపడినా కూడా దేవుడు ఏం చేస్తాడంట అండి, ఆ చెట్టుతో యుద్ధం చేస్తాడంట. ఒకవేళ అవి కనుక ఉంటే దేని చేత వాటిని తీసివేస్తాడంట, అగ్ని చేతనే. అందుకని అంటాడు, పురుగులు కూడా మొలిస్తే అవి కోత సమయానికి వస్తే వాటిని తీసి ఎక్కడేస్తాడన్నాడు, అగ్నిలో వేసేస్తారు. వాటికి అగ్ని అన్నాడు. ముళ్ళ తుప్పలు కూడా ఎక్కడున్నాయంట, అవి వాటిలో నుంచి వాటిని అగ్ని చదివిన దేవుడు కాల్చి వేస్తాడట. మరి బలురెక్కసి చెట్లు కానీ గచ్చ పొదలోకి వెళ్ళి నీలో మొలిస్తే నాలో నుండి నేను యుద్ధం చేయమని వచ్చి నాలో ఉన్న అగ్ని చేత కాల్చి వేస్తాడన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి మహిమకరమైన చెట్లుగా, దేవునికి మహిమ తెచ్చే చెట్లుగా మనం ఉండాలి అంటే మనము కూడా దేవుని నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నివరించి మొక్క వలె ఉంటే దేవుని సన్నిధిలోనికి నువ్వు తీసుకురాబడతావు. దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుని యొక్క పర్ణశాలలో నిన్ను పెట్టుకుంటాడు. అంత మాత్రమే కాక నిన్ను ఒక పాత్రగా, ఒక సాధనంగా చేస్తాడు. ఆ ఏ సాధనంగా ఆయన పాటలు పాడడానిక, లేకపోతే ఆయన వాయిద్యాలు వాయించడానిక, ఆయన ఉత్సాహం చేయడానిక, స్తుతియాగం చేయడానికి దేవుడు నేను ఏర్పరచుకోవాలి అంటే నువ్వు ఒక నివరించే చెట్టులాగా ఉండాలి. ఇంకొక చెట్టు కూడా ఉన్నది. ఏంటి అంటే కనుక దేవుడు నాటిన చెట్లు గొంజి వృక్షములు అని. ఏం చెట్లు అంటే ఇంకేమున్నాయి అంటే కనుక గొంజి వృక్షాలు. ఈ యొక్క లేఖన భాగంలోనే రాస్తున్నాడు కదా, 40వ భాగంలో, మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత పట్టలను, గొంజి చెట్లు కొమ్మలను అన్నాడు. గొంజి చెట్లు కొమ్మలను కూడా దేవుడు అంట ఆయన సన్నిధిలోనికి తీసుకురామన్నాడు. ఎందుకు ఈ గొంజి చెట్లు? ఈ గొంజి చెట్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక దేవుని యొక్క సన్నిధి పర్ణశాలలు కట్టాలి. పర్ణశాలలు కట్టాలి అంటే పర్ణశాల దేని చేత కడతారు? ఇజ్రాయెల్ ప్రజలు మరి వారు ఏటేటా కూడా మరి పర్ణశాల పండుగని చేస్తూ ఉంటారు. ఈ పర్ణశాల పండుగలకు వారి కుటుంబాలుగా వచ్చి మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. మరి వారు ఉండేటువంటి కొన్నిసార్లు వారు 7 దినాలు, కొన్నిసార్లు వారు 14 దినాలు కూడా చేశారు. ఇలాంటి పండుగను వారు చేయాలి అంటే, ఇలాంటి పండుగను చేయాలి, కుటుంబాలు వచ్చి ఉండాలంటే ఎక్కడుంటారు? వారందరినీ కూడా దేవుడు వారి కుటుంబాల చొప్పున మీరు పర్ణశాలలో దేవుని మందిరం దగ్గర, దేవుని సన్నిధి దగ్గర మీరు వేసుకోవాలి. ఆ ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఏం చేయాలంటే కనుక పర్ణశాలలు కట్టుకోవాలి. ఆ పర్ణశాలలు వారు కట్టుకునేటప్పుడు వారు ఎలా కట్టుకోవాలి? అన్ని ఏది పడితే, ఏ చెట్టు పడితే ఆ చెట్టు కొమ్మలతో కట్టకూడదంట. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయ భాగము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయ భాగము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయ భాగము, నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయ భాగము 15వ వచన భాగమును ఒకసారి చూస్తే, చదవండి. మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, ముగ్గురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలను కట్టవలను. ఆ ప్రకారమే చెదిరిపోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొని చాలండి. ఈ 17 మరి చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాల కట్టుకొని వాటిలో కూర్చుండిరి. అంటే పర్ణశాలలు కట్టడానికి అంటే దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠిత దినములందు, ఏర్పాటు చేయబడిన కాలమందు దేవుని ప్రజలైనటువంటి వారు పర్ణశాలలు కట్టుకునేవారుగా, అంటే పర్ణశాలలు కట్టి దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడేటువంటి చెట్లలో, దేవుని యొక్క సన్నిధిలోనికి నరకబడి తీసుకురాబడేటువంటి చెట్లలో ఒక చెట్టు ఏమై ఉన్నది అంటే కనుక ఈ గొంజి వృక్షమైనది. ఈ గొంజి వృక్షములు ఏంటంటే దేవుని ప్రజలకు సమాధానం, అంటే సమీపముగా ఈ గొంజి వృక్షములు దేనికి సూచనగా ఉన్నదని కనుక దేవుని యొక్క వాక్ మనకు సమీపముగా, దేవుడు మనకి సమీపము అనే అర్థాన్ని కలుగజేసింది. అందుకనే జకరియా
భాగము, జకర్యా గ్రంథము మొదటి అధ్యాయ భాగము, జకర్యా రాసిన గ్రంథము మొదటి అధ్యాయ భాగము, జకర్యా గ్రంథము మొదటి అధ్యాయ భాగము 9వ వచన భాగమును ఒకసారి చదివితే, ఎనిమిది నుంచి చదువు, 9-10 చదవము. అప్పుడు గొంజి చెట్టులో నిలవబడిన వాడు, ఇవి లోకమంతను తిరుగులాటకు యెహోవా పంపిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్య నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతట తిరుగులాడి వచ్చును, లోకందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నదని చెప్పను. చాలండి. ఈ గొంజి చెట్టు మధ్య నిలవబడిన వారు అంటే దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చేవారు, దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని చేసేవారు. దేవుని యొక్క అంటే ఎలాగంటే మీకు మనకు అర్థం కావాలంటే, పౌలు గారు ఒకసారి కొరింథీ పత్రికల్లో రాస్తుంటాడు, మేము దేవుని యొక్క పత్రికలమై ఉన్నాం, రాయబారులమై ఉన్నాం. ఏంటి మా పనుల్లో ఏంటి అంటే కనుక రాయబారులు. ఏమి రాయబారులు మేము అంటే కనుక, దేవుడు ఏదైతే మాకు చెప్పమన్నాడో దానినే చెప్పేవారం కానీ మా అంతటా మేమేమి చెప్పడలేదు. మా అంతటే అంటే గొంజి వృక్షములు దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అంటే కనుక, గొంజి వృక్షాలు దేవుడు దేనికి కలుగ చేశాడు అంటే కనుక రాయబారానికి. దేవుని యొక్క తను ఏదైతే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, దేన్నైతే చెప్పాలనుకుంటున్నాడో ఎవరి ద్వారా అయితే చెప్పేశారు, దేవునికి పత్రికలు వంటి వారుగా, దేవునికి రాయబారులుగా ఉండేటువంటి వారు గొంజి వృక్షములు వంటి వారు. అలాగ ఉపయోగపడిన చెట్టు ఇదొకటి. అంత మాత్రమే కాక చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయ భాగము, యెషయా గ్రంథము 55వ అధ్యాయ భాగము 13వ వచన భాగమును చదివితే, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చూడండి, ఇక్కడ అన్నాడు ఈ గొంజి వృక్షములు దేనికి సాదృశ్యముగా ఉన్నాయో చెప్తూ అంటున్నాడు. ఎప్పుడైతే విత్తనము అంటే దేవుని యొక్క చిత్తము, దేవుడు పంపిన కార్యము ఎప్పుడైతే సఫలమవుతుందో, ప్రియా దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకానికి పంపి ఉన్నాడు, ఆ చిత్తము ఆ కార్యము నీలో సఫలపరచబడుతుంటే నిన్ను దేవుడు ఎలాగున మారుస్తాడు. ఒకప్పుడు నువ్వు ముళ్ళ చెట్టు వంటి దానిగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు దురదగొండి చెట్టు వంటి వాడుగా ఉన్నా, ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్తం చేత కడగబడి ఆయన నీ పాపముల నుండి విమోచింపబడి దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి నువ్వు ఎప్పుడైతే లోబడి పని చేస్తూ ఉంటావో, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి ఎప్పుడైతే జీవిస్తుంటావో, అప్పుడు నిన్ను ఎలా మారుస్తానంటే ప్రభు, దొరదగొండ చెట్లకు బదులుగా నేను ఎలా చేస్తానంటే దేవుడు గొంజి వృక్షం. ఈ గొంజి వృక్షం దేనికి సూచనగా పెట్టాడంటే దేవుడు యెహోవాకు ఖ్యాతిగా. దేవునికి ఖ్యాతి ఏ చెట్టు వల్ల వస్తుందంటండి? గొంజి చెట్టు వల్ల. అంతేకాకుండా ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన, నిత్యమైన దేవుని ప్రక్షముగా ఒక నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండాలి అంటే దేవుడు నాటిన చెట్లలో ఒక చెట్టు దేవునికి ఖ్యాతి కలిగించేది, దేవునికి ఉపయోగపడేది, దేవుని యొక్క పర్ణశాలలు కట్టేది, దేవుని యొక్క రాయబారత్వాన్ని పంపేది ఏ చెట్టు అంటేనంట గొంజి వృక్షం అంట. ఈ చెట్టు అంటే ఆయనకి ఎలాంటిది అంటే నిత్యమైన జ్ఞాపక సూచమైన చెట్టు. ప్రియా దేవుని సంగమా, నీవు దేవుని సన్నిధిలో అయ్యా నన్ను ఒక నివరంజి చెట్టులాగా మార్చయ్యా, నన్ను ఒక గొంజి చెట్టులాగా పెంచయ్యా, నీకు ఖ్యాతిగా నేను ఉండాలా నాయనా, నీ యొక్క నిత్యమైన జ్ఞాపక సూచనగా నేను ఉండాలి. ఆయన నిత్యమైన జ్ఞాపక సూచనలుగా మరి దేవుని బిడ్డలైన వారు ఉన్నారు. ఆయన అనేకులు ఏం చేశారంట, యెషయా గారిని అంటున్నాడు, యెషయా గారు అన్నాడు, నేను నా పిల్లలను సియోను పర్వతం వద్ద మేము ఎలా ఉన్నాము అంటే కనుక యెహోవా యొక్క మహాత్మ్యమును సూచనై ఉన్నాం. అందరికీ మేము ఎట్లున్నామంటే కనుక ఒక మహాత్మ్యంగా ఉన్నాం, ఒక సూచనగా ఉన్నాం.
దేవుని బిడవైన నీవు అనేకులకు ఎలా ఉండాలో నిన్ను చూసి వారికి ఒక సూచనగా, ఆయనకు నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండాలి. నిన్ను చూచినప్పుడు అబ్రహాం గారు ఒక సూచనగా ఉన్నారు. అబ్రహాం గారిని చూడగానేనంట మన మీద ఉన్న పాపం కూడా అబ్రహాం గారు అడ్డం వస్తే ఏమైపోతాడంట, దేవుడు కూల్ అయిపోతాడంట. ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు కోపం వచ్చింది, మండిపోతుంది ఇజ్రాయెల్ ప్రజల మీద. నేను వారిని ఒక్కసారి దిగి వెళ్ళి నాశనం చేస్తాననగానే ఒక్కసారి అడ్డం వచ్చేసాడంటేనంటండి మోషే గారు వచ్చేవాళ్ళంట. మోషే గారు రాగానేనంట, మోషే గారిని చూడగానే ఆ భీకరమైన కోపం కూడా ఏమైపోద్దంట, కర్ర పట్టుకొని కొడదాం అనుకున్నాడు, కర్ర ఇట్ట పక్కన పడేసి మాట్లాడినట్టు, ఎందుకు వచ్చావు నువ్వు అన్నట్టుగా దేవుని యొక్క బిడ్డలు ఉంటారంట. ప్రియా దేవుని బిడ్డలారా, నీ కుటుంబం నాశనం అయిపోతుంటే, నీ పిల్లలు పాడైపోతుంటే, నీ రక్త సంబంధికులందరూ నరకాగ్నిలోకి వెళ్తుంటే ఎప్పుడైనా ఒక జ్ఞాపక సూచనగా నువ్వు అడ్డెళ్ళావా? నిన్ను బట్టి వాడిని జ్ఞాపకం చేసుకునేటట్టుగా, నిన్ను బట్టి నీ తరతరాలను దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్టుగా నువ్వు ఒక జ్ఞాపక సూచనగా ఉన్నావా? అటు జ్ఞాపక సూచనగా ఏ చెట్టు ఉండగలదంటేనంట, గొంజి వృక్షం ఉండగలదంట. అందుకని అంటాడు, ఆ చెట్టు నాకు కావాలి. ఆ చెట్టు ఎక్కడ ఉండాలా? ఎక్కడెక్కడో పెరగకూడదు. ఆ చెట్టు ఎక్కడ ఉండాలా? నా సన్నిధిలో పెరగాల. నా నరుక్కొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టండి దాన్ని? నా మందిరం దగ్గర వేయండి, నీ ఇంటి ముందు వేయండి. నేను మీ ఇంట్లోకి రావాలంటే నువ్వు ఎట్టుండాలా? నువ్వు ఏ చెట్టుతో కట్టుకోవాలా? పర్ణశాల గొజ్జి వృక్షంతో కట్టాలి. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నివరంజి చెట్లు గొంజి వృక్షాల్లాగా మనం పెరగాలి. ఈ గొంజి వృక్షాలని దేవుడు ఉపయోగించుకున్నాయి. 60వ యెషయా గ్రంథములో 60వ యెషయా గ్రంథములో రాస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూడండి. ఆ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచన భాగమును చూస్తే, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తము లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధాలయం యొక్క అలంకారానికి ఏ చెట్లు తేమన్నాడు దేవుడు? ఏ చెట్లను తీసుకొస్తాడంట? దేవుని యొక్క మందిరం యొక్క అలంకారానికి దేన్ని, ఏ చెట్లను వాడుకుంటాడంట దేవుడు? లెబానోనులో ఉన్నటువంటి శ్రేష్టమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, ఇంకే చెట్లు అంటండి? గొంజి వృక్షాలు. దేవునికి అలంకారాన్ని కలుగు చేసే, దేవుని మందిరానికి అలంకారం ఏంటి అంటేనంట గొంజి వృక్షాలు. ఈ రోజున నువ్వు వెళ్ళే మందిరానికి అలంకారంగా నువ్వు ఉండాలా? దేవుని యొక్క పాదస్థలము మహిమపరచబడాలి అంటే దేవుని మందిరంలోని అలంకారంగా ఉండేటువంటి దేవదారు వృక్షం వంటి దానిగా, సరళ వృక్షం వంటి వాళ్ళనిగా, గొంజి వృక్షం వంటి దానిగా నువ్వు ఉండాలి. అలాంటి గొంజి వృక్షముగా నువ్వు దేవుడు నిన్ను తన తోటలో నాటి ఉంటే నువ్వే చెట్టుగా ఉన్నావు. ఒకవేళ గొంజి వృక్షానికి బదులుగా నువ్వు దొరకగొంటి చెట్టులాగా ఉంటే, గొంజి వృక్షానికి ప్రతిగా నువ్వు ముళ్ళ తుప్పులాగా ఉంటే ప్రభు నడుగు, ప్రభువా నాయనా నేను నన్ను పుట్టించిన విధానం ఏంటో నేను మర్చిపోయాను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానాన్ని నేను మర్చిపోయాను. నీ రక్తం చేత కడగబడిన నేను నీవు నీ మందిరమునకు అలంకారమైనటువంటి గొంజి వృక్షంగా నేను పెరగాలి ప్రభు అని ప్రార్థించే. దేవుని సన్నిధిలో దేవుడు నేను నాటుతాడు. దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అట్టి చెట్టుగా మనం ఉండాలి. 4వది మరి ఇంకొక వృక్షాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఒలీవ వృక్షం. మరి ఇంకో దేవునికి ఉపయోగపడగలిగినటువంటిది దేవుని సన్నిధిలో మరి దేవునికి ఇష్టమైన చెట్లలో ఒకటి ఏంటి అంటే కనుక ఒలీవ వృక్షం, ఒలీవ చెట్లు. ఈ ఒలీవ చెట్టు గురించి మాట్లాడుతూ కీర్తనల భాగము 52వ కీర్తన చూడండి ప్రియులారా. కీర్తన 52 8వ వచన భాగం చదివితే, 52వ కీర్తన 8వ వచన భాగము చదివితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. దేవుని కృపను నమ్మించాలని ఇక్కడ దావీదు గారి కీర్తన రాస్తూ అంటున్నాడు కదా. ఏమని రాస్తున్నాడు? ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో దావీదు గారు ఎలా ఉన్నాడంటే ఆయన ఏ చెట్టుగా పోల్చుకుంటున్నాడు దేవుని సన్నిధిలో? నేను ఏ చెట్టు నేను చెప్తున్నాడు ఆయన? అయ్యా నేను ఏ చెట్టు నాకు తెలుసా దేవుని సన్నిధిలో? మనమైతే అసలు ఆలోచన కూడా చేయము. మనం ఏంటంటే నిజమైన ద్రాక్ష వల్ల నువ్వు చేయగలవే మేము అనుకుంటాం. ఈయనంతటిగా దేవుడు దావీదుగా ఎందుకు పుట్టించాడు తెలుస్తూ అంటాడు, నేనైతే మాత్రం దేవుని మందిరంలో ఉండేటువంటి
ఉన్నటువంటి పచ్చని ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకున్నటువంటి స్వభావము ఏంటి అంటే కనుక, ఈ ఒలీవ చెట్టుకి తొందరగా చావు ఉండదు. ఈ తొందరగా ఏమైపోదంటే, దీర్ఘకాలం ఉండేటువంటి చెట్లలో ఒక చెట్టు ఏంటి అంటే కనుక ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకున్నటువంటిది ఏంటంటే, ఇది ఆకులు వాడడం, రాలడం ఇది త్వరగా చేయదు. దీని ఆకులు సాధ్యమైనంత కాలం, ఎప్పుడు ఎక్కువ కాలం ఎలా ఉంటాయి అంటేనంట, పచ్చగా ఉంటాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఇంట్లో నీవు కూడా అందుకన్నాడు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో నేను ఎలా ఉంటాను అంటే కనుక పచ్చని ఒలీవ చెట్టు లాగా నేను ఉంటాను అంటున్నాడు. ఈ ఒలీవ చెట్టును దేవుడు ఎందుకు కలుగజేశాడు? ఈ ఒలీవ చెట్టును దేవుడు ఎందుకు కలుగజేశాడంటే, మనం ఒకసారి న్యాయాధిపతుల్లోనికి వెళ్తే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయ భాగము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయ భాగము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయ భాగము 207వ పేజీ చూస్తే, 9వ అధ్యాయ భాగము 9వ వచన భాగము నుండి చదివితే, మమ్మను ఏలుమని ఒలీవ చెట్లను అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజులై ఉండి ఇటు అటు ఒకటికు నేను వచ్చేదినాని వాటితో అని నూచలండి. ఇక్కడ ఒలీవ చెట్టు యొక్క స్వభావం, దాని పని ఏంటో చక్కగా ప్రభు రాయించారు. ఈ పచ్చని ఒలీవ చెట్టు పని ఏంటి అంటేనంట, ఈ చెట్టు యొక్క నూనె, ఆ కాయలో నుండి వచ్చేటువంటి ఆ నూనెను దేనికి వాడతారు అంటే కనుక, దేవునిని మానవులను దేని వల్ల సన్మానం అంటే, ఒకళ్ళని సన్మానించాలి అంటే, ఒకళ్ళని గణపరచాలి అంటే, ఒకళ్ళని దేవుని సన్నిధిలో హెచ్చించబడాలి అంటే కనుక వాళ్ళ మీద ఏం చేస్తారు అంటే కనుక ఒలీవ నూనె అంటే మరి కొమ్ములో పెట్టి ఈ నూనె పోసి ఏం చేస్తారంటే వాళ్ళ తల మీద వేశారు అంటే కనుక వాళ్ళు మిగతా వాళ్ళ కంటే గనులని, అలాగనే దేవునికి సన్నిధిలో మరి అభిషేక తైలంగా వాడాలి. దేవుని సన్నిధిలో తైలాన్ని, దీపాలు వెలిగించేటువంటి తైలం కూడా ఏంటంటే, ఆ దీపస్తంభాలు వెలిగించబడాలా, ఆ దీప వృక్షపు వెలిగింపబడాలన్నా కూడా ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. ఆ దీప వృక్షాలు వెలగాలి అంటే కనుక 7 ఆత్మలు మరి కలిగినటువంటి ఆ దీప వృక్షము వెలిగింపబడాలి అంటే కనుక దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరంలో ప్రత్యక్షపు గుడారములో ప్రకాశింపబడాలి అంటే కనుక అచ్చమైన ఒలీవలు ఉందేమంటాడు దేవుడు. అది కూడా ఏం చేయమంటాడంటే, మంచి శ్రేష్టమైన ఒలీవలు తెచ్చి మెళ్ళలో బాగా దంచి, వాటిని తెచ్చి కాయలు బాగా దంచి వాటిని బాగా పిండి వాటిని వడబోసి శ్రేష్టమైనటువంటి అలాగను తీసుకుంటాడు. అంటే దేవుని బిడలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు మళ్ళీ ఉండాలి అంటే కనుక నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఈ ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే కనుక, ఈ ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే కనుక ఉపేక్షింపబడ్డానికి, దంచబడడానికి, నలగొట్టబడ్డానికి, పెండబడ్డానికి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను అంటే కనుక, నేను మందిరంలో ఎలా ఉన్నాను అంటే కనుక మరి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అందుకనే దావీదు గారి జీవితంలో, అయ్యా నా దినాలన్నీ కూడా నేను ఎలా ఉన్నానంటే కనుక, నలిగిన హృదయం కలిగిన వాడికి నువ్వు ఆశ్రముడు అని చెప్పాడు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని చెప్పాడు. అంటే ఆయన దేవుడు ఆయన ఎలా మార్చిందంటాడు, బాగా వెలగొట్టి నలగొట్టి ఆయన్ని సాధు చేసి గుణపరిచి ఆయన దంచబడే కొద్దీ ఆయన ఎలా ఉన్నాడంటే, దావీదు గారు ఎలా మార్చబడ్డాడంట, ఒలీవ నూనెలాగా మార్చబడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వాక్యం ఇచ్చినటువంటి నీవు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే కనుక నీవు దేవుని సన్నిధిలో ఆయన నిన్ను నలగొట్టడానికి, ఆయన నిన్ను వెరగొట్టడానికి, ఆయన నిన్ను దంచడానికి, ఆయన నిన్ను లోబర్చుకోవడానికి, ఆయన నిన్ను ఎంతగా మరి యోబు గారు అంటాడు, తండ్రి తనకి ఇష్టమైనదిగా దేవుడు తన ఇష్టమైన రీతిగా నన్ను నలుపురుగా ఆయన కన్నాడు. దేవుడు ఆయన శోధించడానికి అప్పగించినప్పుడు ఆయన అన్నాడు, ఏమని తీర్మానం చేస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమించి ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన నేను చేయాలని కోరుకున్నాడు. నలపండి అయ్యా, నీ చిత్తమయ్యా, నువ్వు నన్ను ఎంత నలపాలనుకున్నాడు
నన్ను ఎంత వంచాలనుకుంటున్నావు, నన్ను ఎంతగా మరి నువ్వు నన్ను ఎలాగ లోపరుచుకోవాలనుకున్నావు, అది నీ ఇష్టం ప్రభా. నీ ఇష్టానికే నన్ను లోపరుచుకొని తన్ను తాను అప్పగించుకున్నాడు, దేవుని ఇష్టానికి అప్పగించుకున్నాడు. అందుకనే వారందరూ దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటేనంట పచ్చని ఒలీవ మొక్కలు వలె ఉన్నారు. జకర్యా గ్రంథంలో చూస్తే ఒక మాటని జ్ఞాపకం చేస్తాం చూడండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయ భాగము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయ భాగమును చదివితే 778వ పేజీలో 4వ అధ్యాయం, జకర్యా గ్రంథము 4వ అధ్యాయ భాగము 3వ వచన భాగమును చదివితే మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకును కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్కన ఒకటి కనబడినవని చెప్పుచున్నావు. నా ఏలినవాడా, ఇదేమిటో నాతో మాట్లాడుచున్నా అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగక. ఆగి ఇక్కడ ఒక మాటకి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడ అన్నాడు కదా, దేవుని సన్నిధిలో నీకేం కనబడుతున్నదని జకర్యా గారిని అడిగినప్పుడంట ఆయన చెప్తున్నాడు, నాయనా నాకు దేవుని సన్నిధిలో ఏం కనపడుతున్నాయి, దేవుని యొక్క మహిమలో ఏం కనపడుతున్నాయి అంట. 2 దీపస్తంభాలు కనపడుతున్నాయి. ఆ దీపస్తంభాలకు ప్రక్కన నాకేమి కనపడుతున్నాయి, కుడి పక్కన ఎడమ పక్కన నాకేం కనపడుతుందంటే 2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయి. చూడండి, అతి పరిశుద్ధ స్థలంలో ఏమి చేర్చబడి ఉంది, ఏం పెట్టబడి ఉన్నది అంటే కనుక 2 ఒలీవ చెట్లు పెట్టాడంట దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నా దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో నీవు ఉండాలి అంటే కనుక, ఆయనకు సమీపముగా ఉండాలంటే నిజం దేవుని యొక్క మరి సలోమి అనేటువంటి జెబెదయి కుమారుల యొక్క తల్లి అడుగుతుంది పోయి యేసుప్రభుని, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్తావయ్యా, నువ్వు పరలోకానికి వెళ్ళినాక కుడి పక్కన కొడుకుని పెట్టుకో, ఎడమ పక్కన కొడుకు పెట్టుకో అని అడిగితే అప్పుడు అన్నాడు, అమ్మా నాకు అధికారం లేదు, పరలోకంలోకి వెళ్ళినాక నా కుడి పక్కన ఎవరు ఉంటారో తండ్రి నిర్ణయిస్తాడు, నా ఎడమ పక్కన ఎవరు ఉంటారో తండ్రి నిర్ణయిస్తాడు. అంటే దేవుని యొక్క కుడి పార్శ్వంలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు సమీపముగా ఉండి సేవ చేసేటువంటి వారందరూ కూడా, ఆయనకు సమీపముగా ఉండి ఆయన ప్రత్యక్షతలోనికి వెళ్ళే వారందరూ కూడా ఏ చెట్లతో పోల్చారు అంటే కనుక ఒలీవ చెట్లతో. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఆయనకి సమీపముగా అంటే ఆయనకు సమీపముగా ఆయన పరిశుద్ధ స్థలంలో ఎక్కి వెళ్ళాలి అంటే కనుక, ఆయన ఘనపరిచేటువంటి మరి స్థానంలో ఉండాలి అంటే కనుక, ఆయన సన్మానించేటువంటి పాత్రగా ఉండాలి అంటే కనుక నువ్వు ఒక ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి. భక్తులైన వారు అంటున్నారు, మేము పచ్చని ఒలీవ చెట్టు వంటి వారమయ్యా, మేము పచ్చని ఒలీవ చెట్టు వంటి వరకు నీ సన్నిధిలో ఉన్నాం. ఒకవేళ నువ్వు అడవి ఒలీవ చెట్టు అయినా సరే, ప్రభు నిన్ను క్రీస్తులు అంటుకట్టుకుంటే ఆ సారం చేత, ఆ స్వభావము చేత నువ్వు దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు నీకు కృపణిస్తాడు. వాక్యం ఈ ఒలీవ కంట ఇంకొకటి ఏంటంటే అది సన్మానానికి సూచనగా కాక, ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి ఇంకో గొప్ప సుగుణం ఏంటంటే ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన ఉంటుందంట. ఈ చెట్టుకు కూడా ఏముంటుందంటే హోషేయ గ్రంథము 14వ అధ్యాయ భాగము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయ భాగము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయ భాగము 14వ అధ్యాయ భాగము 6వ వచన భాగమును చదివితే అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను. చాలండి, ఈ ఒలీవ చెట్ల గురించి మాట్లాడుతూ అన్నాడు, ఈ లెబానోను మీద ఉన్నటువంటి ఒలీవ చెట్టు కంట 2 లక్షణాలు కనబడతాయి. ఒలీవ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుందంట. ఒలీవ చెట్టు ఎలా ఉంటుందంట అండి, చాలా అందంగా ఉంటుందంట. ఇది ఎలా ఉంటుందంటే కనుక సువాసనగా ఉంటుందంట. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ఎట్టి స్వభావం ఉండాలంటే క్రీస్తు సౌందర్యం, క్రీస్తు యొక్క సౌందర్యం, క్రీస్తు యొక్క సౌందర్యం నీలో కనబడేటట్లుగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన స్వభావాలను ధరించుకోవాలి. మిట్టికి పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా ఈ రోజున ఒలీవ చెట్లు ఎలా ఉంటాయి అంటే కనుక, ఒలీవ చెట్లకున్న సౌందర్యం ఏంటి అంటే కనుక క్రీస్తు యొక్క పోలిక. రెండవదిగా సువాసన. మనం ధ్యానం చేసినట్లుగా మన క్రియలే, మనము ప్రభు యొద్ద నేర్చుకున్నటువంటి మార్గములే
మనకేంటి అంటే కనుక సువాసనిస్తాయి. ఈ ఒలీవ చెట్లు అట్టివిగా ఉంటాయి కాబట్టి అవి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి అవి పెట్టించబడ్డాయి. వాటి నూనె సన్మానించడానికి, ఘనత కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. నిన్ను దేవుడు ఘనపరచాలి అంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు నిన్ను సన్మాన పాత్రుడుగా సన్మాన పాత్రురాలుగా చేయాలి అంటే, దేవుడిని నేను వాడుకోవాలి అంటే నీవు కూడా ఒలీవ చెట్టులాగా దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలా. నువ్వే చెట్టువో నువ్వు చెప్పగలవా? దేవుడు నన్ను ఈ చెట్టుగా ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా చెప్పి దేవుని సన్నిధిలో రూఢిగా ప్రభా నేను ఇది చెయ్యాలి నువ్వు చెప్పగలవా? జ్ఞాపకం చేసుకో ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకొన్ని చెట్లను జ్ఞాపకం చేసుకుందాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచన భాగమును చదివితే, 9వ అధ్యాయము 10వ వచన భాగమును చదివి, అప్పుడు చెట్లు నీవు చెట్లు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజున ఏంటి ఇటు అట్టు ఊపుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనుచాలండి. ఇంకొక చెట్టు ఉంది మనందరికి కొంచెం సుపరిచయం అంటే కొంచెం పరిచయం ఉంది. చెట్టుతో ఏం పరిచయం అంటే గనక అంజూరపు చెట్టు. దేవునికి ఇష్టమైన ఫలాలలో దేవుడు ఒక ప్రత్యేకంగా కోరుకున్న ఫలం ఏదైనా ఉందంటే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ శిష్యులతో కూడా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆకలిస్తే ఏం తినాలనుకున్నారు? ఆయనకు ఆకలిస్తే ఏం తినాలనుకున్నారంటేనంట ఒక అంజూరపు ఫలాన్ని తినాలనుకున్నాడంట. అంజూరపు చెట్టు ఫలాన్ని తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నానంట. అయితే యేసు ప్రభువారు ఆకలేసి ఆ చెట్టు వైపు చూసినప్పుడంట ఆ చెట్టు అంటే ఏం లేదంటండి, ఏ ఫలాన్ని ఇవ్వలేకపోయిందంట. వెంటనే ప్రభు అన్నాడంట, ఇక నువ్వు ఎన్నటికీ కూడా ఫలింపకుందు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఆయనకు ఆకలి కొనినప్పుడు సీజన్తో పని లేదంట. నేను ఫలానా మామూలుగా అయితే ప్రతి చెట్టు కూడా ఏం చేయాలా అక్కడ చక్కగా రాసి పెట్టారు, అది అంజూరపు చెట్టు ఫలము ఫలించే కాలము కాదు. కానీ ఆయన ఏమడిగారు? ఆయనకు కావలసినప్పుడు ఏ చెట్టుకైనా ఏ స్వగుణం ఉంటుందంటే గనక, అయ్యా నేను అక్టోబర్ నవంబర్లోనే భక్తి చేస్తానంటే కుదరదు. అర్థమైంది మీకు? అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ 2వ వారం వరకే కరెక్ట్గా ఉంటానంటే కుదరదు. సంవత్సరంలో ఏ రోజు వచ్చి నీ ఫలాన్ని ప్రభు అడిగినా, సంవత్సరంలో ఏ రోజు వచ్చి ప్రభు నేను ఫలం అడిగినా, ఈ అంజూరపు చెట్టును చూసి నువ్వే నేర్చుకోవాలి అంటే, నేను ఖచ్చితంగా ఏ కాలంలోనైనా ప్రభు కొరకు ఏం చేయాలా? ఫలించాలా. నా సీజన్లోనే నేను ఫలిస్తానని చెప్పడానికి దేవుని బిడ్డలకు లేదు. ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడంట కాలం కాకపోయినా ఆయనకు ఆకలేసింది. ఏం తినాలని ఆకలేసింది? అంజూరపు. వెంటనే అన్నాడు, నువ్వు చెప్పిస్తే ఇక ఫలం ఇచ్చకుండా ఉంటామంటే వాళ్ళు ప్రార్థన ముగించుకొని మీటింగ్ ముగించుకొని వచ్చేటప్పటికల్లా ఆ చెట్టు ఎక్కడ అయ్యిందంటే అంటే పేతురు గారు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏమనంటే కనుక ఆ చెట్టు పై నుంచి కింద వేరు వరకు కూడా ఏమైపోయిందంట? చచ్చిపోయిందండి, ఎండిపోయి కనపడిందంట. ప్రభు ఇక ఫలింపకుందు కాక అంటే అలా ఒకవేళ ప్రభు మళ్ళీ నవంబర్లోనే మరి 31వ దినాన్ని నన్ను చూస్తాడేమో అనుకుంటున్నావేమో, లేకపోతే జనవరి 1వ రోజు నిన్ను చూస్తాడు అనుకుంటున్నావేమో, డిసెంబర్ 31వ తేదీ నిన్ను చూస్తాడేమో, 4 రోజుల ఉపవాసాల్లోనే నిన్ను చూస్తాడు అనుకుంటున్నావేమో. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నిర్లక్ష్య పెట్టొద్దు. అంజూరపు చెట్టుని చూచినప్పుడు నువ్వు అంజూరపు ఫలమనే దేవునికి ఇష్టమైనది. దేవుడు నిన్ను కూడా ద్రాక్ష తోటలో ఒక్క అంజూరపు చెట్టుని వేశాడంట. తోటంతా ద్రాక్షలే, మధ్యలో ఒక చెట్టుని వేశాడంట. ఏ చెట్టునంట? అంజూరపు చెట్టుని వేశాడంట. ఎందరో నువ్వు ఒక్కదాన్నే కూడా పెట్టచ్చు. దేవుడు అయ్యా నాకు ఆ తోడు లేదు ఈ తోడు లేదు ఫలించడానికి, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు వీళ్ళు సహకరించలేదు వాళ్ళు బోధించలేదు అనడానికి కూడా లేదు ఈ అంజూరపు చెట్టుకి. దేవుడు ఒకసారి అంజూరపు చెట్టుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ద్రాక్ష చెట్లన్నీ నాటి మధ్యలో ఏం పెట్టాడంట దేవుడు? అంజూరపు చెట్టు పెట్టాడంట. ద్రాక్ష చెట్లు ఫలించినాయో చుట్టలేదంట, కానీ అంజూరపు చెట్టు దగ్గరికి మాత్రం వచ్చి ఏం చేస్తున్నాడంట దేవుడు? ఏం చేస్తున్నాడంట? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అంట నాకు ఇష్టమైన ఫలాన్ని నువ్వు ఫలించావా లేదని చూస్తున్నాడు. నువ్వు అనుకుంటా మా ఇంట్లో అందరూ మారుమనసు పొందలేదు, నేను ఒక్కదానే మారుమనసు పొందాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నాకు మందిరంలో ఒక్క తోడు
కూడా లేదు బలపరిచేవాళ్ళు. నాకు సగం వాళ్ళందరూ ఒకటైపోయారు, నన్ను సపరేట్ చేశారు. నాకు ప్రార్థన నడిపించేవాళ్ళు లేరు, నాకు ప్రార్థన బోధించేవాళ్ళు లేరు, నాకు బాకీ చెప్పేవాళ్ళు లేము. అట్లా అనబాక, దేవుడు నిన్ను ఒంటరిగానే నాటాడేమో. తోటలో నిన్ను ఏం చేశాడు? మీ ఇంట్లో అందరూ దేవుణ్ణి దూరస్తులుగా ఉన్నారు, నువ్వు ఒక్కడివే సమీపస్తుడుగున్నావేమో, నువ్వు ఒక్కదానివే సమీపస్తుడుగున్నావు. నీ దగ్గరికి వస్తున్నాడు ప్రభు. అంతమందిని వదిలిపెట్టేసి ఎవరి దగ్గరికి వస్తాడట? ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, ఈ ఏడుకి ఈ చెట్టు ఫలము ఫలించిందా లేదా? అంజూరపు చెట్టుకి కాలంతో ఆయన పని లేదు, అది అంజూరపు తోటతో పని లేదు. అది ఎక్కడున్నా కూడా దానికి ఉండాల్సిన స్వభావం మాత్రం అక్కడేనట. దేవుడు కోరుకున్న మాధుర్యాన్ని ఇవ్వాలా, దేవుడు ఆశించిన ఫలాన్ని ఇవ్వాలా. సామెతల గ్రంథంలో రాస్తాడు, అంజూరపు చెట్టు నాటువాడు దాని ఫలమును అనుభవిస్తాడంట. ఖచ్చితంగా అంజూరపు చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటంటే, అంజూరపు చెట్టు నాటువాడంట అంజూరపు యొక్క చెట్టు యొక్క ఫలాన్ని ఏం చేస్తాడు అంటేనంట, ఫలిస్తాడంట. ఈ అంజూరపు చెట్టు వంటి అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము కాలముతోనూ సమయముతోనూ మరి వీళ్ళు సహకారులుగా సహవాసం లేదని నువ్వెంత మాత్రము కూడా దూరం అవడానికి లేదు. అంజూరపు చెట్టుగా దేవుడు నిన్ను కోరుకున్నాడు అంటే కనుక నువ్వు అందరిలో ఒంటరి దానివైనా, ఎవరు నీకు సహకారులుగా సహకరించి బలపరిచేవారు లేకపోయినా, దేవుడు నిన్ను ఒక అంజూరపు చెట్టుగా నాటి ఉన్నాడు. కాబట్టి నువ్వు దూరంగా ఉన్నా, సంఘములో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఇంటిలో ఉన్నా, అన్ని జనుల మధ్య ఉన్నా, మరి హింసించు వారి మధ్య ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ నుంచి మాత్రం దేవుడు ఏం కోరుకున్నాడంటే కనుక ఫలమే కోరుకున్నాడు. ఆ ఫలం ఎలా ఉంటుంది? ఇక న్యాయాధిపతులు అంటున్నాడు కదా, అంజూరపు చెట్టు చెప్తుంది నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాన్ని. ఈ అంజూరపు చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటి అంటే కనుక మాధుర్యం కలిగి ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది అంటే కనుక జిహ్వకు, అంటే ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ అనేకులకు ఆశీర్వాదకరంగా, అంజూరపు చెట్టు ఆకలికిచ్చేదిగా, ఆదరించేదిగా, మరి అంజూరపు చెట్టు స్వస్థపరిచేదిగా. ఒక రోజున హిస్కీ అనేటువంటి రాజు జబ్బుపడి మరి చనిపో సమయంలో ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు చనిపోతావు, నువ్వు ఇంకా నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా గారిని పంపించినప్పుడు యెషయా గారు వచ్చి చెప్పడము, రాజుగారు ఆయన చనిపోతాడని భయం వేసి బ్రతకాలని ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తూ ఆయన జబ్బును ఎలా పోగొట్టాడంటండి. అంజూరపు చెట్టు ఆకులు తీసుకురా యెషయా, దాన్ని నూరి ఆ రాజుకి ఎక్కడ బాధ ఉందో, బలహీనత ఉందో అక్కడ నువ్వు కట్టు. అక్కడ కట్టినప్పుడు ఆ వ్యాధికి ఏమొస్తుంది అంటే కనుక స్వస్థత వచ్చి బాగుపడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు తోటలో అన్ని రకరకాలైన చెట్ల మధ్య నువ్వు ఒక్కడే ఉన్నా, లేకపోతే నీవు ఒక కాలంలోనే ఫలిస్తాను, మిగతా కాలం నాకు ఫలము రాదు అని నువ్వు అనుకోవద్దు. ప్రభు ఏ సమయంలో నీ దగ్గరికి వచ్చినా నువ్వు అంజూరపు చెట్టుగా ఉంటే దేవుడు కొనిన ప్రతిసారి, దేవుడు నిన్ను వెదకి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వేం కలిగి ఉంటావు అంటే కనుక మంచి ఫలాన్ని, మాధుర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. అంత మాత్రమే కాక ఆశీర్వాదకరము అనగా నీవు అనేకులకు ఆరోగ్యకరంగా, అనేకులకు ఆదరణకరముగా, అనేకులకు క్షేమాన్ని ఇచ్చే వ్యక్తిగా, సహాయకురాలుగా ఉంటావు. నీ దగ్గర అనేకులు ఓదార్పు పొందుతారు, అనేకులు నీ దగ్గర సహాయాన్ని పొందుతారు, అనేకులు నీ వలన మేలు పొందుతారు. అలా మేలు చేసే వ్యక్తిగా దేవుని చేతులను ఏర్పరచబడాలి అంటే కనుక నువ్వు ఏ మొక్కవై ఉండాలా? అంజూరపు చెట్టు అయి ఉండాలా. ఆ అంజూరపు ఫలాన్ని ప్రభు తింటాడు. ఆయన ఆకలి కొనినప్పుడు ఆయన తినాలనుకున్నది ఏంటి అంటే కనుక అంజూరు. ఆయన ఆకలి తీర్చే పండుగ నువ్వు ఉంటావా? అలా ఉండాలి అంటే నువ్వేమై ఉండాలా? అంజూరపు చెట్టు. నీ ద్వారా అనేకుల స్వస్థత మేలు పొందాలి అంటే అంజూరపు చెట్టులాగా ఉండాలి. ఇంకొక చెట్టుని గురించి న్యాయాధిపతులు అంటున్నాడు కదా, 12వ భాగం చదివితే 9వ అధ్యాయం 12వ వచనం, అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను
సంతోషపెట్టు. నా ద్రాక్షరసమును నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాటితో అడగగా చాలండి. ఇంకొక చెట్టు మనందరికీ తెలిసిన చెట్టు ద్రాక్ష చెట్టు. నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభు వారే. మరి ఆ తీగలు అంతా కూడా ఎవరమంటే కనుక మనమే. ఈ ద్రాక్ష చెట్టుకునేటువంటి ఈ ద్రాక్ష చెట్టు యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మరి యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో ఇక్కడంతా కూడా ద్రాక్ష తోటను గురించి ప్రభు చాలా వాక్యాలు రాసి పెట్టినారు. ఈ ద్రాక్ష చెట్టు దేనికి సూచనగా, ఈ ద్రాక్షవల్లి దేనికి సూచనగా ఉన్నది అంటే కనుక ఎందుకొరకు ద్రాక్షవల్లి దేవుడు కలుగజేశారంటే దేవునికి మానవులకు ఏం కలుగజేస్తారంటే ఈ చెట్టు సంతోషం. దేవుని సంతోషపరిచే చెట్లలో ఏ చెట్టు ఉందంటే అండి ద్రాక్షవల్లి. మానవులకు కూడా సంతోషం కలిగేది ఏమిటంటే అండి ద్రాక్షవల్లి. దేవునికి ఎలా సంతోషం ఈ ద్రాక్షవల్లి వల్ల అంటేనంట, ఈ దేవునికి ఎలా సంతోషాన్ని కలిగిస్తామంటేనంట ద్రాక్షవల్లి లేకుండా దేవునికి ఎలా సంతోషిస్తుంటే ద్రాక్షవల్లి నేను, మనకి యోహాను సువార్త 15వ అధ్యాయ భాగాలు అంటాడు ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అంటాడు. మీరు నా యందు మీరు నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుని బిడ్డల వెంట ద్రాక్షవల్లిలాగా మనం ఫలిస్తామంట. ఇక్కడ చెప్తున్నాడు దేవునికి ఎందుకు సంతోషం ఈ ద్రాక్షవల్లి కలిస్తుందంటే ఈ ద్రాక్షవల్లి అంట కొన్నటువంటి స్వభావం ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా దేవుని మాట యందు నిలిచి ఉంటుందట. ఈ ద్రాక్షవల్లి ఫలించే ద్రాక్షవల్లి ఎప్పుడు కూడా ఎట్టుంటుంది అంటే నేను ఇంక అన్ని లోతుగా వివరించట్లా. ఈ ద్రాక్షవల్లికి ఎందుకు దేవునికి సంతోషకరం, దేవునికి ఎప్పుడు సంతోషం అంటే గనక మనమంట ఆయన మాట వింటేమే ఆయనకి ఏంటంటే అండి మీరు బలిస్తే నాకు సంతోషమా, దహన బలి నాకు సంతోషమా, వేలాది పొట్టేళ్ళు తెచ్చి వదిస్తే నాకు సంతోషమా, మీ ఏరేరు చరకులు బంగారాన్ని తెచ్చిస్తే నాకు సంతోషమా? సంతోషం కాదు. ఏమి సంతోషం ప్రభు కంట మాట వినడం. అన్నిటికంటే దేవునికి ఏంటంటే నువ్వు నిజమైన ద్రాక్ష చెట్టు అయితే నువ్వేం చేస్తావంటండి సంతోషం. ప్రభు సంతోషం ఏదంటే దేవుని చెప్పిన మాట ఖచ్చితంగా ఏమంటాడ ద్రాక్షావళికున్న ద్రాక్షావళికున్న తత్వం ఏంటంటే మాట వినడం, అంటు కట్టుకొని ఉండడం. ఏంటి అంటే కనుక ద్రాక్షావళి అంట నా అంతటి నేను ఫలిస్తాను అనుకోదంట, నా అంతటి నేను ఫలిస్తాను అనుకోదంట. పద్దాకలు దేని మీద ఆధారపడిద్దంటే ద్రాక్షవల్లి వేరు మీద ఆధారపడిద్దంట. ద్రాక్షవల్లి దేని మీద ఆధారపడిద్దంటేనంట వేరు మీద ఆధారపడిద్దంట. వేరెవరంట, వేరెవరు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయనలో ఉంటేనే నేను ఫలిస్తానని తెలుసుకుంటుందంట ద్రాక్షవల్లి. ఆయనకి వేరుగా ఉండి నేనేమీ చెయ్యలేను. ప్రియా దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని సంగమ, నువ్వు నిజమైన ద్రాక్షవల్లివైతే, నువ్వు ద్రాక్షవల్లిగా ప్రభు నాటితే నువ్వు ప్రభు యందు నువ్వు ఉన్నావో లేదో నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీ యందు ప్రభు ఉన్నాడో లేదో నువ్వు పరీక్షించుకుంటావు. నువ్వు ప్రభు కొరకు మరి ఫలిస్తున్నావో లేదో. దేవుని బిడ్డలు మనం ఫలించాలి అంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడునని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మనం ఎప్పుడు ఫలిస్తామంటున్నాడు, ఎప్పుడు మనం ఫలిస్తాం, ఎప్పుడు ప్రభుకు సంతోషము మహిమ కలుగుతుంది అంటే కనుక మనము దేవుని మాట వినుటయే. దేవుని బిడలు దేవుని మాటను మనం గైక్కున్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. మనుషునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనుషులకి ఎప్పుడు సంతోషం కలిగింది? దేవుడు యోహాను గారు పుట్టక మునిపే యోహాను గారి వచ్చి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వలన అనేకులకి ఏమొస్తుంది అంటే కనుక సంతోషం. ఇతను పుట్టుక వల్ల ఏం కలిగిద్దంటే సంతోషం కలిగిద్ది. ఎందుకు సంతోషం అంటేనంట ఈయన ఏం చేస్తాడు అంటే కనుక ప్రభు మార్గాన్ని సరళం చేస్తారు. మానవులకి ఎప్పుడు సంతోషం కలిగిద్దంటే ప్రభు రాజ్యాన్ని గురించి నువ్వు ప్రకటించినప్పుడు, ప్రభువును చూపించినప్పుడు, నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా ప్రజలకు నువ్వు చేసినప్పుడు మనుషులకు ఏం కలిగిద్దంటండి సంతోషం. మనం ఏదో డబ్బులు ఇస్తేనో మనకేదో సహాయం చేస్తే ఆ సంతోషం అంట అల్పకాల సంతోషాలంట. నిజమైన సంతోషం ఏంటి అంటే కనుక ప్రభువుని మనం చూపించడమే. యోహాను గారిని బట్టి ఎందుకు అనేకులకు సంతోషం కలిగింది అంటేనట, ఆయనకు మహానందం కలిగిందంటేనట, తల్లిదండ్రులయ్యా ఆ కొడుకు పుట్టినందుకు మీకు మహానందం, అనేకులకి ఏమొస్తుందంటే సంతోషం కదా. ఎందుకంటే ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వస్తున్నాడయ్యా నీ కొడుకు. నువ్వేం సరళం చేస్తున్నావు?
ప్రభు రాకడ కొరకు అనేకులకి దేవుని మార్గాన్ని సరళం చేస్తున్నావా? ప్రభు ఆ కుమారు వచ్చి ఆయన మరలా మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు. ఆయన వస్తాడని తెలుసు నీవు. మరి తెలియని వారికి ప్రభు రాకడ గురించి చెప్తున్నావా? ప్రభు రాజ్యాన్ని గురించి చెప్తున్నావా? రెండవ రాకడ గురించి చెప్తున్నావా? తీర్పుని గురించి చెప్తున్నావా? అటు ఉగ్రత దినం రక్షింపబడినట్లుగా ఒక్కరైనా నీ ద్వారా రక్షింపబడితే అదే మానవులకు సంతోషం. అందుకొరకు దేవుడు ద్రాక్షవల్లిగా నేను నాటాడు. అందుకొరకు దేవుడు ద్రాక్షలు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు నాటిన చెట్లని మనకి పేర్లు పెట్టాలంటే మనకు అసలు ఏ చెట్లని పేరు పెట్టారు ప్రభు? దేవుడు నాటిన చెట్లలో మనం ఎటువంటి చెట్టుగా ఉన్నామో జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధిలో, దేవుని తోటలో మరి ముళ్ళ తుప్పలాగా, గచ్చ పొదల్లాగా, దురదగొంటి చెట్లులాగా, బలరక్కసి చెట్లులాగా, పల్లేరు చెట్లులాగా, గురిగించలాగా మనం ఉండకూడదు. అవి శాపగ్రస్తమైనవి, భూమి శపింపబడి ఎవ్వరు నాటకుండానే అపవాది చేత మొలిచిన మొక్కలు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని మందిరములు, దేవుని సన్నిధిలో నీవు దేవుని యొక్క మందిరం యొక్క అలంకారంగా ఉండాలా. దేవుని మందిరముల ఉత్సాహ సంతోషానికి నువ్వు కారణభూతుడు అవ్వాలా. దేవుని మందిరంలో నీకు తేబడేటువంటి చెట్ల వంటి వారిగా మనం ఉండాలా. దేవుడు ఆకలిగా ఉంటే నీలోని ఫలాన్ని ఆయన తినే వ్యక్తిగా ఉండాలా. ఆయన నీ నీడని ఆయన సత్యం అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా దేవుడిని చేయాలా. ఆయనకు అనేకులకు సంతోషకరంగా ఉండాలా. దేవుని అతి పరిశుద్ధ స్థలములో నాటబడిన ఒలీవ చెట్టులాగా ఉండాలి. అలాంటి సౌందర్యాన్ని, సువాసనిచ్చే వ్యక్తిగా ఉండాలి. అందుకొరకు ప్రభు నిన్ను నన్ను ఆయన నాటిన చెట్లాగా ఉన్నారు. అక్షోట వృక్షాలని మరి అన్ని బైబిల్లో రాస్తున్నాయి. మనం వివరించుకోవడానికి మనకి సమయం లేదు. అవన్నీ కూడా దేనికి సరళ వృక్షాలు, అక్షోట వృక్షాలు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే కనుక దానిమ్మ వృక్షాలు ఇవన్నీ కూడా ప్రభు యొక్క ప్రేమకును ఐక్యతకును సూచన అయినాయి. అటువంటి వారుగా మనందరం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. యెహోవా నాటిన చెట్లమని ఆయన పేరు పెట్టినటువంటి చెట్ల వంటి వారుగా ఆయనకు మహిమను ఆరోపించే సంఘముగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచిన మార్పునందని సజీవుడు వగు మా దేవ, ఇదిగోని పరిశుద్ధ పాదపీఠం ఎదుట సరిగిలపడి ఉన్నాం. పరిశుద్ధ ప్రభు దినముగా నా తండ్రి నిన్ను ఆరాధించి సేవించడానికి నాయన నీవు మా పక్షముగా కనబరిచిన నీ కృపంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందరు నా తండ్రి నా ప్రభు దినము కొరకే ఆశ కలిగి నీ వాక్కు కొరకే కనిపెట్టి ఉన్నారు నాయన. ప్రకటింపబడినటువంటి నీ వాక్యమును నా తండ్రి ఇదిగో చేరికూడి వచ్చినటువంటి వారే కానీ యూట్యూబ్ ద్వారా వినిచినటువంటి వారు నా ప్రభువా, ఇదిగో నీ వాక్యమును బట్టి నా తండ్రి నాయన అయ్యా వారు నా తండ్రి విశ్వసించి ఫలించగలిగినటువంటి కృపను మీరు దయచేయండి. ఇదిగో నీ నామమును మహిమపరచడానికి నా తండ్రి నీవు నాటినటువంటి నీతి అని మస్తకి వృక్షము వలెనైనా యెహోవా నాటినటువంటి చెట్ల వలె నా తండ్రి ఇదిగో నీ సన్నిధిలో మేము కనబడగలిగినటువంటి కృపను నా ప్రభువా, నీ పేరు పెట్టబడినటువంటి నీ చెండుముగా నీ సన్నిధిలో మేము కనబడగలిగినటువంటి ధన్యతను మీరు మాకు అనుగ్రహింపచేయండి. ఇదిగో నీవు నాటినటువంటి చెట్లను గురించి నా ప్రభువా నీకు మహిమను ఆరోపించగలిగి నీకు ఖ్యాతిని నా ప్రభువా అయా కలగచేయి చెట్లు నా ప్రభువా ఎలాగున నీ మందిర ఆవరణంలోనికి తీసుకొని రాబడి ఉన్నవి నా ప్రభువా ఇదిగో ప్రకటింపబడి ఉండగా నా తండ్రి నాయన అయా అట్టి చెట్ల వలె నా తండ్రి నీ సన్నిధిలో నాయన నీ చేత పిలువబడినటువంటి మేము కనబడడానికి నా తండ్రి నీ మహిమను మాలో మీరే కనబరచమని వేడుకొని ఉన్నాం. ఇదిగో నా తండ్రి దేవా, ఇదిగో నా ప్రభువా అగరు చెట్ల వలె నా ప్రభువా అయ్యా ఇదిగో నీటి కాలువల యొద్ద నా తండ్రి నాటబడినటువంటి దేవదారు వృక్షముల వలెను లెబానోను పర్వతముల యందు నా తండ్రి అయా బాగుగా ఎదిగినటువంటి నా తండ్రి దేవదారు వృక్షాల వలె నీ సన్నిధిలో మేము కనబడగలిగినటువంటి కృపను నా తండ్రి నాయన నీ మందిరములో నాటబడినటువంటి నా తండ్రి ఖర్జూరపు వృక్షములు నా ప్రభువా ఇదిగో నా తండ్రి నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నిర్వంజి చెట్ల వలెను నా నాన్న నీ సన్నిధిలో మేము కనబడగలిగిన కృప దయచేయండి. ఇదిగో దావీదు గారు అయితే అయా నీ మందిరములో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను
అంటున్నాడు ప్రభువా. అవును నా తండ్రి నాయన, ఎలాగున నీ మమ్మల్ని కోరుకొని చిన్నావు, ఎట్టి చెట్లముగా నా తండ్రి ఎట్టి ఫలాలను మేము ఫలించుట కొరకు నా ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, మమ్మల్ని నీ సన్నిధిలో నా తండ్రి ఎత్తి పట్టుకొని ఉన్నాం. ఇదిగో నా తండ్రి అంజూర వృక్షం వలె నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి ద్రాక్ష చెట్లు ఫలించినట్లుగా మేమును కూడా నా తండ్రి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రభువా నీ సన్నిధిలో నా తండ్రి నాయన మేము వేరు పారినటువంటి వారమే మీదకు ఎదిగి ఫలించగలిగినటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి. నీవు నా తండ్రి నరికివేసినటువంటి చెట్లకు వలె నా ప్రభువా, అయా నరికివేయబడిన సింధూర మస్తకి వృక్షము వలెన నేను నరకబడినటువంటి ఒలివ కొమ్మల వలనైనను నా ప్రభువా. ఇదిగో నా తండ్రి మేము ఒక్కరము కూడా ఉండవద్దు నా తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి నీవు పెళ్ళగించినటువంటి నీవు నాటనటువంటి చెట్లకు వలెనా ప్రభువా. అయ్యా మాలో ఏ ఒక్కరు కూడా ఉండవద్దు. ఎండినటువంటి చెట్లకు వలెనా తండ్రి దేవా, మాలో ఏ ఒక్కరము కూడా ఉండవద్దు. కానీ నా తండ్రి నీ సన్నిధిలో నాటినటువంటి చెట్ల వలెనా ప్రభువా, అయ్యా మాధుర్యమును నా తండ్రి నాయన సువాసన కలిగించే మంచి ఫలాలను నా తండ్రి నాయన మేము ఫలించినట్లుగా నీ సన్నిధిలో మమ్మల్ని మీరు స్థిరపరచమని అట్టి విశ్వాసమును ప్రభువైన యేసుక్రీస్తునందు నా తండ్రి మేము కనబరచగలిగిన కృపను నా తండ్రి ఆయన చెప్పిన మాటను విని నా తండ్రి దేవా అనుసరించి నడుచుకునగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సంఘముగా నీ ఆత్మతో నీ సంఘాన్ని నా తండ్రి దేవా మీరే నింపమని వేడుకనిచ్చి ఉన్నాను. స్తోత్రములు నా తండ్రి దేవా. అయ్యా ఇదిగో నీ పునరుద్ధాన జీవముతో నా ప్రభువా నీ సంఘాన్ని క్రీస్తు యేసునందు మీరే జీవింప చేయమని వేడుకనిచ్చున్నా. నీవు మాకు వాగ్దానం చేసినటువంటి అయ్యా ఇదిగో నా తండ్రి నిత్య జీవాన్ని పొందుకొనడానికి అవసరమైన విశ్వాసముతో నీ సన్నిధిలో మేము నిరంతరము నిలిచి ఉండగలిగిన కృపను నీ సంఘానికి మీరే దయచేయమని వేడుకనిచ్చిన నీ సంఘం యొక్క ప్రార్థనలను విజ్ఞాపన ధ్వనులను మీరు ఆలకించి సమాజముగా కూడుకునడానికి నా తండ్రి దేవా మీరే ధ్రువన సరాళము చేయమని వేడుకనిచ్చిన కరోనా వైరస్ యొక్క ప్రభావం అంతటిలో నుంచి నా తండ్రి దేవా అయ్యా మీరే విడిపించమని వేడుకనిచ్చిన నీ జనుల యొక్క విశ్వాసము వృద్ధి పొందినట్లుగా క్రీస్తునందు సంపూర్ణలు కాబడినట్లుగా పరిశుద్ధతలోను నీతి విషయంలోనూ నా తండ్రి దేవా అయ్యా సంపూర్ణలగినట్లుగా నా తండ్రి నేను ఎదుర్కొనడానికి శక్తి కలిగినటువంటి సంఘముగా సమాజముగా కూడుకునడానికి నా తండ్రి నీ జనులను మీరే సమకూర్చమని వేడుకనిచ్చిన ఎట్టి శ్రమలో ఎట్టి బాధలో ఉండి నీ సన్నిధిలో తండ్రి అని మనవి చేయించినారు. వారి ప్రతి బాధల నుంచి వారిని విడిపించుటకు శ్రమలో వారిని ఓదార్చుటకు నా తండ్రి ఆదరణకర్త ఎదు నీ ఆత్మను నా తండ్రి వారితో ఎల్లప్పుడూ మీరు ఉంచమని వేడుకనిచ్చినాను. నడిపించేది నా తండ్రి నా ప్రభు నీ ఆత్మ సహాయమును సమృద్ధిగా నీ బిడలకు మీరు దయచేయని వారి పాదములు ఇప్పుడు ఎడమలకు తొట్రెళ్ళకుండానట్లుగా నా తండ్రి నీవు నా తండ్రి సిద్ధపరచిన జీవ మార్గములో నడిచేట కొరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ బిడలలో మీరే నిలుపమని వేడుకొనిచున్నాను. వ్యాధిగ్రస్తులు బలహీనులైనటువంటి వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాను. ఎందరూ కరోనా వైరస్ చేత బాధింపబడుతూ ఉన్నారు. అట్టి బిడలను నా తండ్రి నీ దయతో మీరు జ్ఞాపకము చేసుకుని స్వస్థపరిచి ఆరోగ్యమును దయచేయి. ఎట్టి బలహీనత నుంచి విడిపించుటకు శక్తి కలిగినటువంటి మా దేవ అయ్యా నీ బిడలకు కలిగిన సమస్త విధమైనటువంటి బలహీనతలు వ్యాధి రోగముల నుంచి నాయన మీరు విడిపించిన తండ్రి దేవా నీలోని ఆరోగ్యమును శక్తి జీవములు బిడలలో బయలుపరిచి లోకానికి నా తండ్రి సాక్షాత్తముగా నా ప్రభావ మీరే నిలబెట్టుకుని మహిమను పొందమని సర్వశక్తులకు దేవుని వలన కలుగు సమస్త ఆశీర్వాదము చేత నీ సంఘాన్ని మీరే నింపి ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావములను నీవే పొందుకొనమని నజరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందే నామ తండ్రి ఆమేన్. దీవెన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఏర్పాటు చేయబడిన సంఘం అంతటికి నీ చేరుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి నిత్యము తోడుగా ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.